అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అసలు మన జీవితాలనే మార్చేయగల ఒక పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కన్సిస్టెన్సీ, నిరంతర శ్రమ. మనలో మార్పు తీసుకురావడానికి, అసలైన సక్సెస్ కొట్టడానికి ఇదే కరెక్ట్ బ్లూ ప్రింట్. ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే, ఈరోజు మనం పడుతున్న కష్టం, ఎదుర్కొంటున్న ప్రతి చిన్న ఇబ్బంది రేపు మన ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసే పవర్ని కలిగి ఉంటాయి. ఈ జర్నీలో కష్టాలు కేవలం అడ్డంకులు కాదండి, అవే మన రేపటి విజయానికి పునాదులు. కానీ ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఉంది. చాలాసార్లు గమ్యాన్ని చేరుకోకముందే మధ్యలోనే ఆశ వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న అడగాలి. మనం నిజంగానే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా, లేక ఏముందిలే జస్ట్ అలా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నామా? సగం దూరం వచ్చాక కష్టమనిపించి వెనక్కి తిరిగే ముందు ఈ ప్రశ్న మనల్ని మనం నిలదీసి అడగడం చాలా ముఖ్యం. ఎందుకంటే విజయం కోసం ఆకలింటే ఏ అడ్డంకి మనల్ని ఆపలేదు. సో ముందుగా అసలు ప్రిపరేషన్ వాస్తవాలు ఎలా ఉంటాయో కాస్త చూద్దాం. ప్రిపేర్ అయ్యేవాళ్లకి మాత్రమే తెలిసే బాధలు కొన్నుంటాయి, అవునా? చదవాల్సిన సిలబస్ ఏమో కొండంతా ఉంటుంది, ఎప్పటికీ అవ్వనంత భయమేస్తుంది. బయట చూస్తే కాంపిటీషన్ మామూలుగా ఉండదు. లక్షల మంది ఒకే ఒక్క పోస్ట్ కోసం ప్రాణాల పెట్టి చదువుతుంటారు. మనం ఎన్ని గంటలు చదివినా, ఎన్ని మాక్ టెస్ట్లు రాసినా మార్కులు మాత్రం పెరగకుండా అక్కడే ఆగిపోతుంటాయి కదా. ఇవన్నీ ఎవరికీ బయట కనిపించని మన లోపల్లే పోరాటారు. ఈ కష్టం పక్కన వాళ్లకి, సమాజానికి అసలు అర్థం కాకపోవచ్చు. కాని రోజుల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్లకు మాత్రమే ఆ టెన్షన్ ఎంత బరువుగా ఉంటుందో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉందండి. సక్సెస్ కొట్టాలంటే రోజుకు 15 గంటలపాటు ఉవ్వెత్తున వచ్చే మోటివేషన్ అవసరం లేదు. ఏదో ఒక్కరోజు పూనకం వచ్చినట్లు చదివేస్తే జీవితం శాశ్వతంగా మారిపోదు కదా. కాని రోజు మనం పెట్టే ఆ చిన్న చిన్న ఎఫర్ట్స్, ఆ నిరంతర శ్రమ మన ఫ్యూచర్ని పూర్తిగా మార్చేస్తాయి. రోజువారీ క్రమశిక్షణే ఇక్కడ అసలైన సీక్రెట్. ఎవరో ఒకరన్నారు చూసారా, ఎవరికీ కనిపించని మన కష్టాలు ఒకరోజు అందరికీ కనిపించే అద్భుతమైన విజయానికి దారితీస్తాయి అని. ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోకపోయినా పగలు రాత్రి మనం పడుతున్న ఈ మూగ పోరాటం బయటవాళ్లకి కనపడకపోయినా అస్సలు ఫీలవ్వకండి. ఎందుకంటే ఆ సైలెంట్ వర్క్ వల్ల వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా అందరి కళ్ళు తెరిపిస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్కరికీ మన సత్తా ఏంటో ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మన రిజల్ట్ రోజు ఎలా ఉండబోతోందో ఊహించుకుందాం. జస్ట్ ఆ క్షణాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఇదిగో గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మన హాల్ టికెట్ నంబర్ సెర్చ్ చేయగానే స్క్రీన్ మీద మన పేరు కనిపించింది. ఆ పేరు చూసుకోగానే ఇంట్లో వాళ్ల కళ్లల్లో ఆనంద భాష్పాలు ఉప్పొంగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో అవమానాలు, కష్టాలు, నిద్రలేని రాత్రులు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. లైఫ్ మొత్తం అద్భుతంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులు అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్షణం ఊహిస్తుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదూ. ఆ శిఖరాన్ని చేరుకోవడమే మన అంతిమ లక్ష్యం. మరి ఆ రిజల్ట్ రోజున మనకు కలిగే ఆ అంతులేని ఆనందం కోసం, మన అమ్మానాన్నల ముఖాల్లో చూసే ఆ గర్వం కోసం ఈరోజు మనం ఒక 3 గంటలు ఎక్స్ట్రా చదవలేమా? ఆ ఒక్క గొప్ప ఫీలింగ్ కోసం ఇంకొక 3 గంటల విశ్రాంతిని త్యాగం చెయ్యలేమా? ఖచ్చితంగా చెయ్యగలం. ఆ విజయాన్ని అందుకోవాలన్న కసి మనలో ఉంటే ఈ 3 గంటల శ్రమ ఒక లెక్కే కాదు. ఇక మూడో విషయానికొస్తే, ఇదంతా బానే ఉంది కానీ ఈ సాకుల్ని ఎలా జయించాలి? రేపట్నుంచి పక్కా స్టార్ట్ చేస్తా. అసలు చదవడానికే మూడ్ లేదు, నాకసలు టైం సెట్ అవ్వట్లేదు. ఇవన్నీ మనం నిత్యం చెప్పే కామన్ ఎక్స్క్యూజెస్. కాని అసలు వాస్తవమేంటో తెలుసా? సక్సెస్ అయిన ప్రతి గొప్ప వ్యక్తికి కూడా అచ్చం ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్లక్కూడా రేప్ చేద్దామనిపిస్తుంది, వాళ్లక్కూడా మూడుండదు. కాని వాళ్ళు ఆ ఫీలింగ్స్ దగ్గరే ఆగిపోరు. ఆ నిరాశను పక్కన పెట్టి ముందుకెళ్తారు. టైం లేకపోయినా టైంని క్రియేట్ చేసుకుంటారు. అదే వాళ్ళని వినర్స్గా నిలబెడుతుంది. ప్రిపరేషన్లో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉందండి. నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, అనుకున్న టైం కంటే కాస్త లేటుగా గమ్యం చేరుకున్నా పర్వాలేదు, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోవడమనేది జరగకూడదు. ఆగిపోవడమనేది అసలు మన ఆప్షన్స్లోనే ఉండకూడదు. ఎందుకంటే స్పీడ్ కన్నా ఎక్కడ ఆగకుండా పట్టువదలకుండా సాగే ఆ ప్రయాణమే మనల్ని గెలిపిస్తుంది. చాలామంది కాంపిటీషన్ అనగానే పక్కవాళ్లతోనో లేక లక్షల మందితోనో అనుకుంటారు. కాని మనకు అసలైన కాంపిటీషన్ మనతోనే,
మనం నిన్న ఉన్న స్థాయి కంటే ఈరోజు కేవలం 1% జస్ట్ 1% బెటర్ అయితే చాలు. నిన్నటికంటే ఈరోజు 1% ఎక్కువ కష్టపడితే ఆ ప్రతిరోజూ జరిగే చిన్న మార్పు ఒకరోజు మనల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఈ ప్రిపరేషన్ కేవలం ఒక ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి మాత్రమే కాదు. ఇది మన ఫ్యూచర్ని మొత్తం మార్చేసే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. కష్టాలను ఎలా ఫేస్ చేయాలి, డిసిప్లిన్తో ఎలా బతకాలి అనేది నేర్పిస్తూ మన మైండ్ సెట్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది. ఫైనల్గా ది అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదే మనం చరిత్ర సృష్టించే సమయం. మనం ఇక్కడే గివప్ ఇస్తే మన కథ ఇక్కడితోనే ఎవరికీ తెలియకుండా ముగిసిపోతుంది. కాని మనం కష్టాలను ఓర్చి కంటిన్యూ చేస్తే రేపొక చరిత్ర క్రియేట్ అవుతుంది. ఈ మాటలు మన గుండెల్లో అలా ముద్రించుకుపోవాలి. మన స్టోరీని ఒక కామన్ పర్సన్లా ఇక్కడే ఆపేయాలా, లేక రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే ఒక గొప్ప హిస్టరీని క్రియేట్ చేయాలా అన్న నిర్ణయం ఇప్పుడు కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక్కరోజొస్తుంది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ రోజు పడ్డ కష్టానికి, చిందించిన ప్రతి చెమటబొట్టుకు నిజంగా థ్యాంక్స్ రా అని మనకు మనమే మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం. ప్రస్తుతానికే ఈ కష్టం భరించలేనిదిగా అనిపించినా సరే, ఇది ఫ్యూచర్లో మనకు మనమిచ్చుకునే ది బెస్ట్ గిఫ్ట్ అని మాత్రం మర్చిపోకండి. మరిదంతా విన్నాక మనం వెంటనే చేయాల్సిన పనులేంటి? వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ అండి. ముందు ఆ చేతిలో ఉన్న ఫోమ్ని పక్కన పెట్టేయాలి. వెంటనే బుక్ తీసి చదవడం స్టార్ట్ చేయాలి. ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఆచరిస్తేనే కదా రిజల్ట్ వచ్చేది. మన జీవితాన్ని మార్చే ఆ డ్రీమ్ జాబ్ మనకోసం అలా వెయిట్ చేస్తోంది. ఒక గొప్ప ఫ్యూచర్ మనల్ని పిలుస్తోంది. మరి మనం రెడీనా? ఆ సక్సెస్ని అందుకోవడానికి మనం సన్నద్ధంగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే ఆ ప్రయత్నాన్ని మొదలుపెడదాం. ఇంతకీ ఆ గొప్ప ఫ్యూచర్ కోసం మనం రెడీయేనా?